ఈ 27వ తారీఖు నాడు మన హనుమకొండ ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పుట్టినరోజు సంబరాలు ఉన్నాయి కదా. పెద్ద బహిరంగ సభ ఉంటదోళ్ళ. నిజం చెప్తున్నా, ఈ సభకు తక్కువ 40 నుంచి 50 లక్షల మందన్న వస్తారోళ్ళ కమస్కం. నేనేదో నా నోటికొచ్చిన నెంబర్ చెప్తలేను. నేను ఏ ఊరికి పోయినా ప్రతి ఒక్కరు ఈ 27వ తారీఖు జరిగే సభ గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే టీవీలో చూసుడు కాదు, దగ్గరుండి కళ్ళారా చూసుడే కావాలి అని అనుకుంటా ఇప్పటికే ప్రయాణానికి ఇంతజాం కూడా చేసుకుంటాన్రు. బస్సులు, ఆటోలు, వ్యాన్లు, గీన్లు అన్ని బుక్ అయిపోయినాయి అంట. పాన్రి ఈ సభ ముచ్చట్నే ఓ మల్క చెప్పుకుందాం, నడువురి. జజ్జనగరి జనారే బీఆర్ఎస్ సభకు చలోరే, జబ్బకు సంచి చేతుల జెండా, ధూమ్ ధామేగా ఎల్కతుర్తి సభ. నిజంగా 27వ తారీఖు నాడు తెలంగాణ తిరుగుబాటు ఎట్లుంటదో దేశం చూస్తదల్లా. మన జనాలకు గులాబీ జెండా మీద ఎంత పాయిరం ఉన్నదో, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉన్నదో కళ్ళారా చూస్తారు. వాళ్ళు వీళ్ళు అని కాదు, ప్రతి ఊరు నుంచి గ్రూపులు గట్టి మరీ బయలుదేరేందుకు తయారైతున్నారు. రైతులైతే వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, సభకు పోవాలే, కేసీఆర్ సారు మాటలు వినాలే అనుకుంటా. ఇక ఇటు తెలంగాణ కళాకారులు కొత్త పాటలు కైగట్టి మరీ సభకు పిలుస్తున్నారు. జెండా బట్టి మల్లేశో, గుండె కత్తుకొని రార మల్లేశా, ఓరుగల్లు మహాసభకు మల్లేశో, అరే ఊరు వాడ కదిలే పోదాం మల్లేశా. ఆయుధమే ఈ జెండా, పరాయోని పాలనను పాతర పెట్టిన జెండా, అమరుల త్యాగాలకు ఆరతి పట్టిన జెండా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినది జెండా. ఇగో ఇటు ఆటో డ్రైవర్లను చూడురులో బీఆర్ఎస్ బహిరంగ సభకు పెద్ద హిమ్మతిగా నిలబడ్డారు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీసి మరి బీఆర్ఎస్ సభకు ప్రచారం చేసిరు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ లీడర్లేం కాదు, కార్యకర్తలు కాదు, కానీ షెయ్యి పార్టీ వచ్చినాక ఆటో డ్రైవర్లు ఎట్లా ఆగమయ్యారో చూస్తున్నాం కదా. అందుకే ఇప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకన్నా బీఆర్ఎస్ మీటింగ్ కు ఓవుడే కావాలి అని ఆటో అన్నలు ముంగట పడ్డారు. ఇక ఇంకో దిక్కు మన లీడర్లు ప్రచారాలతోని ఊరు వాడ తిరుగుతూనే ఉన్నారు, ఇంటింటికి పోయి సభ గురించి చెప్తాండ్రు. అయితే ఇగో ఈడ చూడురులో బీఆర్ఎస్ సభకు రావాలి అని మన పెద్ద సుదర్శన్ రెడ్డి సారు ప్రచారం చేస్తుంటే ఈ పెద్ద వచ్చి సార్ చేతుల 2000 రూపాయలు పెట్టింది, బీఆర్ఎస్ సభ కోసము నా వంతు ఖర్చు చేస్తాను అనుకుంటా ముంగట పడ్డది. ఇక ఈ 2000 ఆమె పింఛన్ పైసలు, ఇక ఆ పింఛని కేసీఆర్ సారే ఇచ్చిండు. అందుకే కేసీఆర్ సభ అంటే మా సభ, మా ఇంటి పార్టీ సభ అని అనుకుంటా ఇగో ఇట్లా పైసలు ఇచ్చింది. ఇగో ఇది బీఆర్ఎస్ మీద జనాలకున్న పాయరం. ఇక ఇంకో దిక్కు ఈ చరిత్రకెక్కే ఈ సభ కోసం ఎల్కతుర్తి ఎదురు చూస్తాంది. ఇక ఇక్కడి మైదాన్ల ఏర్పాట్లు గీర్పాట్లు అన్ని జోరుదారుగా నడుస్తున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి తక్లీఫులు కాకుండా ఇంతజాం చేస్తాండ్రు.